నటన. మేఘనా? యారు నువ్వు నటన అన్నది థియేటర్ స్కూల్ చెప్పాను కదా, అక్కడ మీట్ అయ్యాం. ఓకే, ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నోబడి. ఇట్ వాస్ మ్యూచువల్. ఓకే, అండ్ ఫస్ట్ మీరు తనని చూసిన తర్వాత, నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అక్క, ఫస్ట్ మీరు స్వరూప్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? అట్రాక్టివ్, హీ వాజ్ గుడ్. అండ్ అది ఫస్ట్ ఇంప్రెషన్. బట్ హీ వాజ్ ఆల్సో విత్ అన్ అట్రాక్టివ్. ఓకే, అంత డీటెయిల్స్ ఇవ్వను కానీ. సో ఫస్ట్ టైం ఐ లుక్ అట్రాక్టివ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, కేరింగ్ పర్సన్ అన్నట్టుగానే ఫస్ట్ దాంట్లోనే ఐ న్యూ హిమ్ లైక్ త్రూ హిస్ అదర్ ఫ్రెండ్స్, ఐ మీన్ త్రూ అవర్ మ్యూచువల్ ఫ్రెండ్స్ నాకు తెలుసు తన గురించి. సో నేను మైండ్లో ఒక ఇమేజ్ పెట్టుకున్నాను, ఓకే ఇలా ఉంటాడా మనిషి అని. సో ఎదురుగా చూసినప్పుడు కూడా అదే సేమ్ రెజొనేట్ అయ్యింది, ఓకే నేను ఎలా అనుకున్నానో అలానే ఉన్నాడు అని. తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం చూసినప్పుడు తన తమ్ముడు నేను ఒకే యాక్టింగ్ స్కూల్లో ఉన్నామంటే, నేను తనకు సీనియర్, తన తమ్ముడికి. కానీ తను నాకు సీనియర్గా యాక్ట్ చేస్తా అంటే ఆ సీనియర్ లాగా అంత మంచిగా యాక్ట్ చేస్తాడు. కానీ హీజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. సో తాను నాకంటే చాలా చిన్నోడు. సో తనకి అంటే మా ఇద్దరికి కూడా తన తమ్ముడితో 7 years డిఫరెన్స్ ఉంది. సో హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ స్మాల్ కిడ్ ఫర్ హిమ్. సో తను చాలా కేరింగ్గా తను ఆడుకుంటుంటే ఆడుకొనిచ్చి వర్షంలో, దట్ వాజ్ ది సెకండ్ టైం ఐ సా స్వరూప. తన తమ్ముడిని పిక్ చేసుకోవడానికి వస్తూ ఉంటే, సో ఎవ్రీడే లైక్ ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ ఐ యూస్ టు సీ హిమ్ పిక్ హిమ్ ఎస్ బ్రదర్ ఫ్రమ్ ది సమ్మర్ క్యాంప్స్ నుంచి. సో నేను అక్కడ వాలంటీర్గా చేసేదాన్ని. అప్పుడు తన తమ్ముడికి ఇచ్చే కేరింగ్, ఆ ఫ్రీడమ్ ఆల్సో, లైక్ ఆడుకుంటుంటే కూడా వెయిట్ చేసేంత అన్నలు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, ఆడుకొనిచ్చి ఆడేంత వరకు తిని వెయిట్ చేసి అక్కడే వర్షంలో నిలబడి తర్వాత తను అంతా కేరింగ్గా తీసుకెళ్ళాడు అనమాట. లైక్ ఓకే ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అనే ఇంప్రెషన్ అప్పుడు. అంతే, అప్పుడు లవ్ అంతా ఏం కాదు, ఇంప్రెషన్ అంతే. నైస్ గుడ్ క్వాలిటీ అనిపించింది. సో సార్ వాళ్ళ తమ్ముడు ద్వారా మీకు సార్ అలా పరిచయం అయ్యారనమాట? తమ్ముడు ద్వారా, కొన్ని మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. అంటే మేము ఒకటే బ్యాచ్. ఆ తర్వాత స్వరూపే మెసేజ్ చేశాడు. అలా అనుకుంటే ఐ థింక్ ఫస్ట్ స్టెప్ తనే వేసినట్టే, ప్రపోజల్ కాకపోయినా. సో ఫస్ట్ ఒక రాయి వేశారు. రాయి మై పిక్చర్ ఇన్ ఇది ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లో నాకు మెసేజ్ చేశాడు. ఫస్ట్ కాన్వర్సేషన్ ఓన్లీ ఐ ఆల్సో గివ్ మై నంబర్ టు హిమ్.